గుడ్ మార్నింగ్ అండి, నా పేరు నాగేందర్. సో సిల్క్ శారీ మూవీకి ఇంతమంది కలర్ఫుల్ అతిథులు అందరూ వస్తారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో శ్రీకాంత్ సార్తో మా మూవీ కొద్దిగా సిల్క్ శారీ మూవీ పెద్ద సినిమాగా సక్సెస్ అవుతుందని దీవించడానికి వచ్చిన శ్రీకాంత్ గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఇది సిల్క్ శారీ మూవీ వచ్చేసి ఒక రామ్ కామ్ థ్రిల్లర్ అండి. ఒక రోజ్ ఫ్లవర్కి ఎంత వాల్యుబుల్ ఉంటుంది యాక్చువల్లీ, సో ఒక సిల్క్ శారీకి మూవీ కూడా అంతే వాల్యూ ఉంటుంది యాక్చువల్లీ. సో ఏదో ఒక అమ్మాయికి కానీ లేకపోతే ఒక ఆడవాళ్ళకి కానీ మనం ప్రస్తావన ఏదైనా తీసుకొచ్చినప్పుడు, ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు దాని వెనక ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సో ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రయోజనాలు బయటపడవు. సో లాస్ట్లో మాత్రమే తెలుస్తాయి. సో అవేంటనేది ఈ యొక్క సిల్క్ శారీ యొక్క మెయిన్ సబ్జెక్ట్ థీమ్ తీసుకొని చేశాను. సో టీజర్ ట్రైలర్ చూశారు కదా. సో ఐ హోప్ యూ లైక్ దట్. సో థ్యాంక్ యూ వాళ్ళు కమలేష్ గారికి యాక్చువల్లీ నా మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను యాక్చువల్లీ ఆయనకి. ఎందుకంటే సో రియల్లీ ఆయన చాలా ప్యాషనెట్గా వచ్చి సినిమా ఇంట్రెస్ట్తో వచ్చి అప్రోచ్ అయ్యారు యాక్చువల్లీ. సో ఐ హోప్ యూ సార్, నేను మీ బాధ్యతలు నెరవేర్చానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నాతో పాటు కలిసి పనిచేసిన కెమెరామెన్ రాజశేఖర్ గారు కావచ్చు, వరకపుల యాదగిరి కావచ్చు సార్. సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టి తర్వాత రైటింగ్ తర్వాత మిగతా వాళ్ళ టీం అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లనే అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత జరుపుకుంటున్నాను. లాస్ట్ ఫస్ట్ బెస్ట్ యాక్చువల్లీ. సో ప్రభు సార్కి ఏంటంటే చిన్న సినిమా అని చెప్పేసి అనుకోవడం కాదు. సో దాన్ని ఇంత పెద్దగా సక్సెస్ చేస్తారని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రత్యేకించి ప్రభు గారికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ప్రభు సార్. ఓకే సార్. మురళీమోహన్ గారికి, మా టీజర్ లాంచ్ చేసిన మురళీమోహన్ గారి సార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. సో ఇచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్.